కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తర్వాత ఎన్నడూ చూడని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మళ్లీ పుంజుకోవచ్చని ఆ పార్టీ పెద్దలు భావించారు. కూటమిలోని 3 పార్టీల మధ్య విభేదాలు రాకపోతాయా, మళ్లీ 2019 ఫలితాలు రిపీట్ అవ్వకుండా పోతాయా అని ఆశలు పెట్టుకున్నారు. కానీ కూటమి పార్టీలు గతంలో చేసిన తప్పు మళ్లీ చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. కనీసం మరో 15 ఏళ్లు కలిసి ఉంటామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కూటమి విడిపోయే ఛాన్స్ లేదని క్లారిటీ రావడంతో వైసీపీ నేతలు తమకు ఒక కూటమి ఉండాలని భావిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూటమిలో లేవు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని వైసీపీ శత్రువులా చూస్తుంది. జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది. ఇక మిగిలింది వామపక్షాలే. అందుకే ప్రజా సమస్యలపై వామపక్షాలతో కలిసి రోడ్డెక్కాలని వైసీపీ నాయకులు డిసైడ్ అయ్యారు. విశాఖలో లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వైసీపీ క్యాడర్ డియర్ కామ్రేడ్స్ అని వామపక్షాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్న పార్టీ బిగ్ బాస్ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద డజన్ వరకు సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్ స్కామ్లతో పాటు తిరుమల లడ్డూ కల్తీ కుంభకోణాల్లో మరిన్ని కేసులు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి బద్ద వ్యతిరేకులైన కమ్యూనిస్టులతో జగన్ చేతులు కలిపితే ఏం జరుగుతుందో అని వైసీపీ పెద్దల్లో అనుమానం, ఆందోళన ఉండడం సహజం. ఇక వైసీపీలో పార్టీ అధినేత ఆలోచనలు ఎలా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో నాయకులు క్యాడర్ పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారు. రాజధాని అమరావతి విషయంలో ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. జగన్ రాజధానిపై విషం చిమ్ముతుంటే ఆ పార్టీ నాయకులు అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతున్నారు. కాంగ్రెస్ తోనూ ఇలాంటి డబల్ గేమ్ ఆడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమూ లేదు. మరి కమ్యూనిస్టు పార్టీలు వైసీపీ ట్రాప్ లో చిక్కుకుంటాయా లేదా అనేది ఎర్రదండ్రి చేతిలోనే ఉంది.